గూగుల్ ఒక ఎకనామిక్స్ ని హైర్ చేసుకుంటుంది, కానీ రీజన్ వింటే మీ మైండ్ షాక్ అవుతుంది. ఏజీఐ వస్తే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెంట్, ఇది వస్తే ఈ వరల్డ్ ఎలా చేంజ్ అవుతుందో స్టడీ చేయడానికి ఒక చీఫ్ ఏజీఐ ఎకనామిస్ట్ కావాలి. ఈ జాబ్ లండన్ లో చేయాలి, డైరెక్ట్ గా గూగుల్ డీప్ మైండ్ కో ఫౌండర్ కి రిపోర్ట్ చేయాలి. వెల్కమ్ టు అప్డేట్ నెంబర్ 69 ఇన్ పార్ట్ ఆఫ్ 128 డేస్. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఫోకస్ చేసేది ప్రెసెంట్ ఎకనామిక్ కాదు, పోస్ట్ ఎకనామిక్ మీద. అంటే ఏజీఐ వచ్చాక మనీ, జాబ్, పవర్ ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ అన్ని వర్క్ అవుతాయా లేదా అని రీసెర్చ్ చేయాలి. అండ్ స్కార్సిటీ అనే కాన్సెప్ట్ పోతే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, అండ్ అన్ని జాబ్ తీసేస్తే ఈ వరల్డ్ ఎలా రన్ అవుతుంది. ఇంకా వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, లాంగ్ టర్మ్ ఫండమెంటల్ ఎకనామిక్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అని. పిహెచ్డి ఉండాలి, ఎకనామిక్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ చేయగలే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కానీ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే గూగుల్ ఇప్పుడు ఎందుకు ఈ రోల్ ఓపెన్ చేసింది? మేబీ ఫ్యూచర్ ని గుప్పిట్లో పెట్టుకోవడానికా? మీ ఒపీనియన్ అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూడాలన్నా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మర్చిపో మాకే.